హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో అయితే నేను పీఆర్‌పీ సెషన్ అనేది సెకండ్ సెషన్‌కి వెళ్ళాను. దాని తర్వాత ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ సక్సెస్‌ఫుల్‌గా నా సెకండ్ పీఆర్‌పీ సెషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. అండ్ నేను 25న సెషన్‌కి వెళ్ళాను. డిసెంబర్ 25న ఆ రోజు కూడా వర్కింగే అనమాట హాస్పిటల్. అండ్ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ సెకండ్ పీఆర్‌పీకి నాకైతే పట్టిన టైం వచ్చేసి నియర్లీ ఒక 2-3 అవర్స్ అయితే పట్టింది. అండ్ ఆ పీఆర్‌పీ సెషన్‌లో వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే, గ్రోత్ అనేది చాలా మంచిగా ఉందని చెప్పేసి చెప్పారు. సో, యూ కెన్ అబ్జర్వ్ ఇన్ మై స్కాల్ప్. ఇదంతా కూడా నాకు ఇంతకుముందు కొంచెం పలచగా ఉండేది. సో, ఇప్పుడంతా కూడా చాలా నీట్‌గా వచ్చేసింది. సో, నేను ఇప్పుడు ఇలా అన్నా గానీ నాకు ఫీలింగ్ రావట్లేదు బాల్‌నెస్ ఉన్నది ఇంతకుముందు అని చెప్పేసి. బాల్‌నెస్ కాదు, థిన్నింగ్ అనేది ఉండేది నాకు కంప్లీట్‌గా. సో, ఆ థిన్నెస్ అనేది ఇప్పుడు నాకు కనబడట్లేదు. సో, హెయిర్ అనేది చాలా మంచిగా గ్రో అవుతుంది. అండ్ సెకండ్ పీఆర్‌పీలో వాళ్ళిచ్చిన ఇంకొక సజెషన్ ఏంటంటే మెడికేషన్ గురించి. అండ్ మెడికేషన్ గురించి నేను నా దగ్గరున్న ఫినాస్టల్ గురించి అండ్ ఆ టాబ్లెట్స్, విటమిన్ టాబ్లెట్స్ గురించి డౌట్స్ అయితే అడిగాను. వాళ్ళు నా డౌట్స్ అన్ని క్లారిఫై అయితే చేయడం జరిగింది. అండ్ అదర్ థింగ్ వచ్చేసి నాకు 3 మంత్స్‌కి సరిపడ్డ మెడికేషన్ వాళ్ళు నాకు ప్యాకేజ్‌లో ఫ్రీగా ఇచ్చారు. నేనైతే అడిషనల్‌గా ఇంకొంచెం పర్చేస్ చేయాల్సొచ్చింది. అండ్ ఇంకా మనము నా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నీలో నేను మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటంటే, మీరైతే ట్రాన్స్‌ప్లాంటేషన్ క్లినిక్‌కి చూస్ చేసుకుంటారో, ఆ క్లినిక్ గురించి కొంచెం రిసర్చ్ చేయండి. ఎందుకంటే దేర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ క్లినిక్స్ అనేవి వచ్చేసాయి. సో, వాళ్ళేంటంటే చెప్పిన దాని ప్రకారం కాకుండా మనకి హెయిర్‌లని కరెక్ట్‌గా డిజైన్ చేయలేకపోవడం కానివ్వండి, లేకుంటే అదర్ కాంప్లికేషన్స్ అయితే వస్తున్నాయి. సో, అందుకని చెప్పేసి మీరు తీసుకునే క్లినిక్ ఏదైతే ఉంటుందో, ఆ క్లినిక్‌ని స్టడీ అయితే చేయండి. అది మంచి క్లినిక్ అవునా కాదా? అక్కడ కాస్ట్ అనేది ఎలా ఉంది? వాళ్ళు చేసిన ప్రీవియస్‌గా చేసిన ట్రాన్స్‌ప్లాంటేషన్ రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయి? సో, ఇలాంటి ఫీడ్‌బ్యాక్స్ అన్నీ తీసుకున్న తర్వాతనే మీరు ఫర్దర్‌గా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి అయితే అప్రోచ్ అవ్వండి. నేను ఇచ్చే సజెషన్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ కాబట్టి. నేను అప్రోచ్ అయిన క్లినిక్ వచ్చేసి క్యూహెచ్‌టీ క్లినిక్ ఇన్ హైదరాబాద్. అండ్ దాని గురించి నేను మంచిగానే స్టడీ చేశాను, రిసర్చ్ చేశాను. ఐయామ్ వెల్ సాటిస్ఫైడ్ విత్ దిస్ పాజిటివ్ రివ్యూస్ అండ్ ఆల్. అండ్ నాకు జరిగిన ఎక్స్‌పీరియన్స్ కూడా ఒక ఎగ్జాంపుల్ కాబట్టి నేనైతే కంప్లీట్‌గా వాళ్ళ ఏదైతే క్లినిక్ ఉందో దాంతో మంచిగా సాటిస్ఫై అయితే అయ్యాను నా రిజల్ట్‌తో. సో, ఇది దట్ టూ 4 మంత్ రిజల్టే. సో, ఇది జస్ట్ 4 మంత్స్‌కే. నెక్స్ట్ ఇంకా మనకి 1 ఇయర్ రిజల్ట్ అనేది ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో, వెయిటింగ్ ఫర్ దట్ రిజల్ట్ ఆల్సో. ఆహ్, ఇంకా మీకేదైనా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్‌లీ కామెంట్ ఆన్ మై వీడియో. డెఫినెట్‌లీ మీ డౌట్స్‌కి నా దగ్గరున్న ఆన్సర్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మోస్ట్‌లీ మీకొచ్చే డౌట్సే నాకు కూడా వచ్చుంటాయి. ఆ డౌట్స్‌ని ఆల్రెడీ డాక్టర్స్‌తో క్లారిఫై చేసుకొని ఉంటాను. సో, మీకేదైనా అలాంటి సజెషన్స్ గాని, డౌట్స్ గాని ఉంటే వీడియోలో అయితే కామెంట్ చేయండి. డెఫినెట్‌లీ నేను మీకు హెల్ప్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా అంతేనండి. నా హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జర్నీ అయితే కంప్లీట్‌గా ఈ 4 మంత్స్‌లో చాలా మంచిగా అనిపించింది. అండ్ దేర్ ఆర్ నో సైడ్ ఎఫెక్ట్స్. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ లేవు. పెయిన్ అయితే అస్సలు లేదు. అండ్ ఎవరైనా చేయించుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆహ్, చేయించుకోవడానికి ప్లాన్ చేసుకోండి. మీ లుక్ అనేది మారిపోతుంది. ట్రస్ట్ మీ. హ్యావ్ మోర్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా మంచిగా పెరుగుతాయి. సో, అదండి. ఫర్దర్‌గా ఇంకా దీని గురించిన అప్డేట్స్ గురించి నేను సింగిల్ వీడియోస్‌లో అయితే నేను మీ ముందుకు చూడడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోతో పాటు ప్రీవియస్ ఇంకొక 2-3 వీడియోస్ కూడా అప్‌లోడ్ చేశాననమాట ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించే. హోప్ యూ గైస్ మీరు చూడండి. చూస్తే మీకు ఒక ఐడియా అయితే వస్తుంది. దాని ప్రకారంగా మీరు ఫర్దర్ స్టెప్స్ అనేవి తీసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.